మీకు ఇవాళ కావడి యాత్ర గురించి చెప్తాను. కావడి యాత్ర గురించి మనం మాట్లాడు. కావడి యాత్ర అనేది ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్ ఇంకొన్ని రాష్ట్రాల్లో ప్రధానంగా జరుగుతుంది. ఈ కావడి యాత్ర శైవులకు సంబంధించి, హిందూ మతంలోని శైవులకు సంబంధించి, నిజం చెప్పాలంటే శైవ మతానికి సంబంధించింది ఒక రకమైన ఒక తీర్థయాత్ర. ఇది గంగా నదికి వెళ్ళి గంగా నదిలో నీటిని తీసుకొని వాళ్ళ గ్రామాల్లో వాళ్ళ ఏరియాల్లో ఉన్న శివాలయాల్ని శుభ్రపరచడం, పవిత్రం చేయడం, వాటితో కడగడం, శివ లింగాల్ని కడగడం. ఇది యాత్ర ప్రధాన ఉద్దేశం. కావడి యాత్రలో 2 రకాలు ఉంటాయి. కావడి అంటే కావడి యాత్ర అంటారు హిందీలో. కావడి మనం కూడా తెలుసు. కావడి అంటే ఒక వెదురు బద్దకు అటొక బిందెను ఇటొక బిందె, లేకపోతే అక్కటో బకెట్ ఇటో బకెట్ ఏదో ఒకటి పెట్టుకొని అందులో నీళ్లు నింపుకొని, గంగా నదిలో నీళ్లు నింపుకొని శివాలయాలకు తీసుకెళ్తారు ఆ కావడి మోసుకుంటూ. ఇంకోటి డాక్ కావడి అనేది కూడా ఉన్నది. డాక్ కావడి యాత్ర. అందులో పరిగెత్తుతూ వెళ్తూ ఉండాలి, నీళ్లు తీసుకొని పరిగెడుతూ వెళ్తూ ఉండాలి, ఎక్కడ ఆగకూడదు. మామూలు కావడి యాత్రికులైతే ఆగుతారు, పడుకుంటారు, వెళ్తారు. డాక్ కావడి యాత్ర పరిగెడుతూనే వెళ్తూ ఉండాలి. అందులో ఇంత పెద్ద ఎత్తున కావడిలు మోయారు కానీ చిన్న కావడిలో నీళ్లు తీసుకొని పరిగెడుతుంటారు. రిలే అవుతుంది. కొంతమంది కొంత దూరం ఒకళ్ళు పరిగెడతారు, తర్వాత అది అందుకొని ఇంకొంత దూరం పరిగెడితే ఇట్లా కూడా జరుగుతుంది. ఇది చాలా ఏళ్ళుగా సాగుతున్న ఒక